దొండకాయ మసాలా ఫ్రైకి ఇగో ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు వేపుకున్నాం, నూనె వేపుకొని ఇప్పుడు మిక్సీ పడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం దొండకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి దొండకాయలు వేపేసి పక్కన పెట్టాను. ఇందాక మనం అందులో టమాటాలు అవన్నీ నూనె వేపుకొని మిక్సీ పట్టుకొని పెడతాం కదా, ఇందులో 3 డొక్కులు ఆయిల్ వేసాము. టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మిక్సీ పట్టి ఇందులో వేసాము. చూడండి, అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కొంచెం చూడండి పసుపు వేసాము. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు కూడా వేసాము. దొండకాయ మసాలా కారం చేస్తున్నాం కాబట్టి చూసి నేర్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కారం వేస్తున్నాం. అందులోని 1 స్పూన్ కారం, కాకపోతే మా యొక్క గరిటతో తీసేసింది, మందువల్ల మీకు స్పూన్ తెలియట్లేదు. ఇప్పుడు దొండకాయలు కూడా మనం ఆ మసాలా కారం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ పెట్టాం కదా, ఇంకో దొండకాయ కూడా చూడండి ఎర్రగా వేపి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు బాగా కలపాలా. వావ్, ఎంత బాగా వాసన వస్తుంది చూసారా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ధనియాలు జీలకర్ర బాగా వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం. చూసారా, మనం ధనియాలు జీలకర్ర అన్నీ వేపి పక్కన పెట్టుకున్నాం, పొడి వేసాము. ముందు మనం బాగా వేపుకొని కొంచెం వాటర్, 1 గ్లాస్ వాటర్ వేపుకొని పక్కన పెట్టుకున్నాయి. మనం ఇలా కూరలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, దొండకాయ మసాలా కారం. కోడి మాసం కర్రీ కూడా ఏమోలకి చాలా అంతలా ఉంటుంది. మీ ఇష్టం, మసాలా వేసుకుంటే వేసుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర కన్ఫామ్గా ఉండాలా. ఇంకో కొద్దిగా నీళ్ళు వేస్తాం, నీళ్ళు బాగా ఉడకాలి కదని. టీ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేసాము. ఆ నీరు బాగా ఎగిరిన తర్వాత అప్పుడు కూర ఎలా ఉందో మీకు చెప్తా. ప్లేట్ పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు మీకు నెక్స్ట్ చూద్దాం. చూసారా కూర ఎంత బాగా అవుతుందో. ఇంకా వాటర్ దగ్గరగా ఎగరాల. చూసారా, బాగుంది కదా. చూడటానికి చాలా అందంగా ఉంది. ప్లేట్ పెట్టుకుందాం అందాక. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కూర తీసి ఆ పెనంలో వేసాము. కలుపు. కూర రెడీ అయ్యింది. చూసారా, మనకి గ్రేవీలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు, లేదు ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకా దగ్గరగా ఉంచుకోవచ్చు. చూసారా, కూర అలాగా మనకి దొండకాయ మసాలా కారం పెట్టుకుంటే రేయ్ గాలెట్టుకో. చూసారా, ఇక్కడ ఇడు కుయ్యమని అరడం వల్ల కూర, ఇందులో కూర అందులోకి వేసాను. ఎందుకంటే ఇందులో చేపల కూర మామిడికాయ వండుదామని అందులో వేసాను. ఇప్పుడు ఇందులో మనం పచ్చి చేపలు మామిడికాయ కర్రీ చేస్తాం కాబట్టి ఎలా వండాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియోలో దొండకాయ మసాలా కారం చేసాం కదా, ఇప్పుడు ఇందులో మామిడికాయ కాకరకాయలు అదే పచ్చి చేపలు చూద్దరు. కానీ వీడియో బాగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఈ కూర మా అన్నీ కోసం వండి పంపిస్తున్నాను. మీకు అందరికీ నచ్చితే మా అన్నీకి లైక్ చేయండి, నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.